యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము మఠంగూడెం గ్రామం వాస్తవ్యులు మందలపు రాజారావు కన్యాకుమారి గార్ల మనుమలు శ్యాంబాబు గారు, స్వరూపరాణి గారు. వీరి జన్మదినముల సందర్భంగా కుటుంబ సభ్యులు మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారు, పవిత్ర గారు, రాజారావు గారు కుమారుడు మరియు శ్యాంబాబు, స్వరూపరాణి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థిద్దాం. పవర్ కట్ విషయంలో ప్రభువు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే గత రాత్రి కమ్యూనికేషన్ ప్రాబ్లం చేత ఎపిసోడ్ 17 నిమిషాలు ఆలస్యంగా పడింది. దానిని గూర్చి చింతిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసుకునే కృప ప్రభువు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించుకుంటానికి ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు, మీకు వందనాలు. ఇప్పటి వరకు మా అందరిపై మీరు చూపిన కృపా, కరుణ, వాత్సల్యంకై కృతజ్ఞతలు. యోగ్యులము కాకపోయినా మీరు అనుగ్రహించిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మఠంగూడెం వాస్తవ్యులు మందలపు రాజారావు గారి కుటుంబం, వారి కుమార్తె గారి కుటుంబం, వారి బిడ్డల కొరకు, కుమారుడు కొడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేయండి. వాక్యములో నుండి నేటి సమాజం మేము నేర్చుకునే ప్రతి అంశాన్ని, ప్రతి పాఠాన్ని దీర్ఘకాలం ప్రభావితంగా చేసుకునే ఆలోచన మాలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం దగ్గర గత రాత్రి నేను వాక్యాన్ని నిలుపుదల చేశాను. నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారమును నా మీద ఉంచుము. నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారమును నా మీద ఉంచుము. ఈ మాట ఎఫ్రాయిమునకు చెందినటువంటి ఒక వృద్ధుడు, గిబియాలో నివాసం ఉంటున్నటువంటి ఆ వ్యక్తి లేవీయుడిగా ఉండి ఉపపత్ని చేత ప్రయాణం సాగిస్తున్నటువంటి వ్యక్తితో పలికినటువంటి మాట. గత రాత్రి ఇక్కడ మనం వాక్యాన్ని ముగించాం. క్రైస్తవ సమాజం ఏ విధంగా స్పందించాలి కొన్ని విషయాల్లో అనే దాని మీద గత రాత్రి కొన్ని విషయాలు నేను చెప్పాను. వాటిలో ప్రధానంగా వ్యభిచారము, విడాకులు, వీటి మీద మనం మాట్లాడుకున్నాం. క్రిస్టియన్స్ ఇన్ కోమా, క్రిస్టియన్స్ ఇన్ కోమా, పాస్టర్స్ ఇన్ ట్రామా అని ఒక ఆర్టికల్ రాశాను. ఏదైనా నేను కూర్చొని ఈ
బైబిల్ స్టడీ వలన నాకు వచ్చిన స్ఫూర్తి చేత, నడిపింపు చేత, క్రిస్టియన్స్ ఆర్ ఇన్ కోమా, క్రైస్తవులు కోమాలో ఉన్నారు, పాస్టర్స్ ఆర్ ఇన్ ట్రామా. ట్రామా అంటే అధిక గాయాలై కదలలేని స్థితిలో పడి ఉండే పరిస్థితి. క్రైస్తవ సమాజం ఇశ్రాయేలు సమాజం యొక్క తీరును పరిశీలించి హెచ్చరిక పొందటానికే దృష్టాంతరములుగా బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథాలన్నీ కూడా ఉంచబడ్డాయి. దృష్టాంతముగా చెప్పబడినటువంటి లేఖనాలను అధ్యయనం చేసి, పరిశీలించి, పరిశోధించి నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది చక్కటి సమాజ స్థాపనలో భాగస్థులు కావాలనేది మనం నేర్చుకోవాలి. కనుక ఈనాడు క్రైస్తవ్యంలో చాలా శాతం ప్రజలు మనకెందుకులే అనేవారుగా ఉన్నారు. ఒక పరదేశి తమ గ్రామం గుండా వెళుతున్నాడు, సాయంకాలం అయింది, కానీ ఆ గిబియా గ్రామంలో ఎవడూ తన ఇంటి అతన్ని చేర్చుకోలేదు. చూడండి, హాస్పిటాలిటీ, ఆతిథ్యము ఇయ్య మరవకుడి అని బైబిల్ చెబుతోంది. కొందరు తెలియకయే ఆతిథ్యం ఇచ్చి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని రాసింది. ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబాలు వర్ధిల్లినట్లుగా షూనేమియురాలు యొక్క కుటుంబం మనకు కనిపిస్తుంది. మరి గిబియాలో ఉన్నటువంటి బెన్యామీనీయులు ఈ అన్యునికి ఆతిథ్యం ఇయ్యలేకపోయారు. ఇతడు కూడా రక్త సంబంధికుడే కదా, లేవీయుడే కదా. అన్నిటికంటే మోర్ అవర్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇతడు లేవీయుడు. లేవీయుని చేర్చుకొనటం ఘనత కదా. మనం 17వ అధ్యాయంలో మీకాను గురించి చదివినప్పుడు మీకా తన ఇంట ఒక లేవీయుని తెచ్చి పెట్టుకొని ఆనందపడ్డాడు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు ఈ లేవీయుని బట్టి అని. చూడండి, దేవుని సేవలో ఉన్న వారిని చేర్చుకున్నవారు దీవించబడ్డారు. ఏలియాకు ఆశ్రయం ఇచ్చిన విధవరాలు బహు కష్టకాలంలో, కరువు కాలంలో 3.5 సంవత్సరాలు పోషించబడింది. దైవజనుని లేవీయుని చేర్చుకొనటానికి ఇష్టపడనటువంటి ఒక ఇశ్రాయేలు శాఖ ఎంత పతనావస్థలో ఉందో నేటి క్రైస్తవులు ఆలోచించి, ఒక దైవ సేవకుని కుటుంబాన్ని చేర్చుకోలేని క్రైస్తవ కుటుంబం ఉంది అంటే అది నామోషి, అది వాక్యానుకూలం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘమా కాదా, మా సహవాసమా కాదా, మా డినామినేషనా కాదా అని చూడటం వాక్య పద్ధతి కాదు. ఇవి మనుషులు పెట్టుకున్నాయి. సంఘం అంటే ఒక్కటే ప్రపంచంలో, దానిలో ఈ శాఖోభేదాలు లేవు. చెట్టు అంటే ఒక్కటే, కొమ్మలకి పేర్లు వేరు చేసి చెట్టును పంచుకోవటం సాధ్యం కాదు. చింత చెట్టుకి చాలా కొమ్మలు ఉంటాయి. ఏ కొమ్మలో చూచినా చింత చిగురు ఆకులే ఉంటాయి తప్ప వేరేవేమి ఉండవు. విశ్వాసులు ఏ గుడికి వెళ్ళిన వాళ్ళైనా ఒకటే విశ్వాసులు. కనుక కాపరులు లేదా నాయకులు లేదా సంఘ సేవకులను డినామినేషన్స్ పేరిట వేరు చేసే దుష్ట సంస్కృతి నశించాలి. కనుక దేవుని సేవకులను చేర్చుకునేటువంటి మనస్సు ఏ భేదం లేకుండా క్రైస్తవ్యంలో అభివృద్ధి చెందాల్సిన తరుణములో మనం ఉన్నామనేది నేను భావిస్తున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. తరువాత ఆ ఎఫ్రాయిము ప్రాంతానికి చెందిన వృద్ధుడు ఉన్నాడు, చూశారు, నా మీద నీ భారం ఉంచుము అన్నాడు. అది కూడా మనం ఈ దినం తెలుసుకోవాలి. ఇక ఆ తరువాత ఆ రాత్రి వేళ ఆ వృద్ధుని యొక్క అభ్యర్థన మేరకు ఆ లేవీయుడు తన ఉపపత్నిని తీసుకుని ఆ ఇంట చేరాడు, తన సేవకుని తీసుకుని చేరాడు. ఆ ప్రాంతపు ప్రజల యొక్క దుష్ట మనసు చదువుతాను చూడండి. మెట్టుకు వీధిలో ఆ రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటికి అతనిని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేతను సిద్ధపరిచెను.
అప్పుడు వారు కాళ్ళు కడుక్కుని అన్నములు పుచ్చుకొని వారు సంతోషిస్తుండగా ఊరిలోని పోకిరిలు, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, పోకిరిలు ఇల్లు చుట్టూ చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికొచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు, ఎరుగునట్లు అనే పదం సెక్స్ను గురించి చెప్పింది. పోకిరులు అన్నప్పుడు మగపిల్లలే, యంగ్ బాయ్స్. మేము ఎరుగునట్లు అనే పదం పురుషుడు పురుషునితో సెక్షువల్ రిలేషన్షిప్ కొరకు ముందుకెళ్ళటం. గేస్ అంటున్నారు, చూశారు ఇప్పుడు, లెస్బియన్స్ గేస్ అంటున్నారు. పురుషులు పురుషునితో సంపర్కం ధర్మ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. ఇవాళ మనం 21వ శతాబ్దంలో గేస్ గురించి మాట్లాడుతున్నాం. మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ విశ్వాసులారా, ప్రస్తుత సమాజాన్ని గురించి వింటున్నప్పుడు కలవరం ముట్టేస్తుంది. 2 దినాల రాత్రి కొందరు సేవకులు నాతో కూర్చున్నారు. నాకు అనారోగ్యంగా ఉందని పరామర్శించడానికి వచ్చారు. మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు నన్ను ఒక తేట అయిన ప్రశ్న అడిగారు. పాస్టర్ గారు, లోతు దినాల కంటే ఈ దినాలు ఏ విధంగా నీచమైనవి ఉన్నాయి? అవే బెటర్ డేస్ ఏమో. నోవహు దినాల కంటే ఈ దినాలు ఏ విధంగా నీచంగా ఉన్నాయి? ఆ దినాలే మంచివేమో అన్నట్టుగున్నాయి. మేము పరిశీలన చేశాం, ఆలోచించాం, విచారించాం. మా హృదయంలో ఒక వేదన కలిగింది. అయ్యో, ఈనాటి సమాజం అభివృద్ధి పేరట, సంస్కృతి పేరట దేవుని మార్గాన్ని చెరిపేసుకున్నారే. అది ఈనాటి సమస్య కాదు, 1000 సంవత్సరాల క్రితం, 100 కూడా కాదండి. యేసుక్రీస్తే 2000 సంవత్సరాల క్రితం, ఆయనకు ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు, ఇంకా దావీదు గారు రాలేదు అప్పటికి. అంటే 3400 సంవత్సరాల క్రితం, 3400 సంవత్సరాల క్రితం గే సంస్కృతి ఉంది. అది నీచమైనటువంటిది, అంగీకారం కానటువంటిది. పోకిరులు అనే పదం తెలుగు ట్రాన్స్లేషన్లో చాలా చక్కగా రాశారు. అంటే పనిలేని జులాయిలు అన్నమాట. తల్లిదండ్రుల మాట వెనుక గృహాలను విడిచి ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యాన్ని బ్రతుకుతున్న యవనస్తులు. వీరంతా బెన్యామీనీయులే. వీరంతా దేవుని యొక్క ప్రజలుగా ఉన్న వారిలోని వారే. హౌ సాడ్ ఇట్ ఈస్. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవ యవన బిడ్డలు వివిధ రకాల నేరాలలో చిక్కుకుంటున్నారు. దెన్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు వారి కొరకు బాధ్యత వహించాలి? ఇది నా ప్రశ్న. ప్రియమైన సోదరుడా, సోదరి, ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ సండే స్కూల్ టీచర్స్, ఫైనల్గా పాస్టర్స్. మనం ఆలోచించాలి. యవనస్తులు గాడి తప్పారు. ఈనాడు విష సంస్కృతిలో చిక్కుకుంటున్నారు, డ్రగ్స్ సంస్కృతిలో చిక్కుకుంటున్నారు, లెస్బియన్ గేస్లో చిక్కుకుంటున్నారు. క్రిస్టియన్ యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు, దానికి తల్లిదండ్రులు మౌనం దాలుస్తున్నారు. సంఘ నాయకులు నిర్విచారంగా ఉన్నారు. కాపరులు లెక్క లేకుండా ఉన్నారు. ఎన్ని సంఘాల్లో ఇట్లాంటి యవనస్తులు ఉన్నారు. త్రాగుడు, వ్యభిచారము, జోదము, ధూమపానము క్రైస్తవులకు తగినవా? ప్రభువు బిడలముగా పేరు పెట్టుకున్నటువంటి వారికి ఇవి తగినవా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుము, లేని ఎడల గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది అని చెప్పబడిన మాట మనం ఎందుకు బోధించటం లేదు? కాబట్టి ఆ యవనస్తులు ఆనాడు చేసిన నీచక్రియ మరలా చరిత్రలో పునరావృతం కాకూడదు. అది దేవుని ఉద్దేశం. దేవుని పిల్లలలో ఇటువంటి దుష్ట కార్యం మరలా చరిత్రలో పునరావృతం కాకూడదనే
ఈ లేఖనాలను దృష్టాంతములుగా దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. ఆ వృద్ధుడు వచ్చి బ్రతిమలాడుతున్నాడు, సహోదరులారా. బయటికి వెళ్ళి అతను అంటున్న మాట, సహోదరులారా, నా సహోదరులారా. చూడండి, అతడు పిలుస్తున్న పిలుపు చూడండి, వారి ప్రవర్తన చూడండి. బెన్యామీనీయులలో ఒక వృద్ధుడు మాట్లాడుతున్నాడు, నా సహోదరులారా, అది కూడదు, అటువంటి దుష్ట కార్యం ఇశ్రాయేలీలలో లేదు. మీరు ఈ వెర్రి పని చేయకండి, అట్టి దుష్కార్యము చెయ్యకండి, మీరు నా ఇంటికి వచ్చిన అతిథిని అవమానపరచకండి అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ఇది వెర్రి పనిగా చెప్పబడింది ఆ దినాన ఒక భక్తుని ద్వారా. అది దుష్కార్యముగా చెప్పబడింది. మనం మన పిల్లలను కూర్చోబెట్టుకున్నామా? వారికి చెబుతున్నామా దుష్టత్వం అంటే ఏమిటో? అపవాది యొక్క పన్నాగము యవనస్తులను ఎట్లా దుష్టత్వములో ప్రవేశింపచేస్తుందో చెబుతున్నామా? అలా చెప్పకపోతే యవనస్తులను పోగొట్టుకుంటాం. క్రైస్తవ సంఘాలు లొకేట్ అయినటువంటి ఏరియాస్లో ఉన్న ప్రతి యవనస్తుని గుర్చిన శ్రద్ధ ఆయా సంఘ కాపర్లు తీసుకోవాలి. క్రైస్తవ్యం అంటే మత వ్యాప్తి కానే కాదు, మత వ్యాప్తి కానే కాదు. వేల మంది కూడుకొని మేము క్రైస్తవులను ప్రకటించుకోవటంలో ప్రఖ్యాతి లేదు, కానీ ప్రజల యొద్దకెళ్ళి తమ జీవితాల ద్వారా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటమే ప్రఖ్యాతిగాంచిన క్రియ అని మనం చేస్తున్నాను. ఇక్కడ కన్యక అయిన నా కుమార్తెను ఆ మనిషిని ఉపపత్నియులు ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకొస్తాను, మీరు వారిని నీచపరచండి, ఇష్టప్రకారం వారిలో జరిగించండి, కానీ ఈ మనుషుడి ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. ఏమిటా వెర్రి పని? స్వలింగ సంపర్కం. అందుకని చెబుతున్నాడు, అలాంటి పని చేయొద్దు అని చెబుతున్నాడు. అతని మాట వినుటకు వారికి ఇష్టము లేకపోయెను గనుక. ఈ మాట అండర్లైన్ చేయండి దయచేసి మీ బైబిల్లో. అతని మాట వినుటకు ఆ యవ్వనస్తులకు మనసు లేకపోయెను. ఎంతటి ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో బెన్యామీను గోత్రికులు ఉన్నారు. ఇశ్రాయేలీయులలో చివరి గోత్రం, అల్పగోత్రం, చిన్నది. కానీ వారి యొక్క గర్వానికి కారణం మిలిటరీ పవర్. వారికి ఉన్నటువంటి యుద్ధ సంపత్తి వారి గర్వానికి కారణం. అందుకే దేవుడు ఆ గోత్రాన్ని అణిచేశాడు. ఎప్పుడైతే చెప్పిన మంచి మాట వినుటకు మనస్సు ఉండదో వారికి భవిష్యత్తు ఉండదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. మంచి మాటను తిరస్కరించినటువంటి వారు ఎప్పటికైనా దాని విష పరిణామాలను అనుభవించక తప్పదు. యవనస్తులు, మీ గృహాల్లో ఉన్న వారికి కూర్చోబెట్టి మరీ చెప్పండి. ఆడపిల్లలను తల్లి కూర్చోబెట్టుకోండి, మగపిల్లలను తండ్రి కూర్చోబెట్టుకోనండి. ఈ దుష్ట సమాజ పరిస్థితులను వారికి వివరించండి. ఎడ్యుకేట్ దెమ్. వారికి అవగాహన కల్పించండి. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వికెడ్నెస్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న దుష్టత్వము నుండి ఎలా పక్కకు తొలగిపోవాలో నేర్పించండి. బైబిల్ గ్రంథంలోని భక్తుల యొక్క జీవితాలు ఉదాహరణగా చూపండి. ప్రపంచ భక్తుల యొక్క చరిత్రలను యవన కాలంలోనే బిడ్డలకు నేర్పండి. అప్పుడు ఆ బిడ్డల మార్గంలోంచి తప్పిపోరు. వీరు చేసినటువంటిది ఏమిటి తెలిసిన? ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు ఉపపత్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆమెను కూడి వారు ఉదయం వరకు రాత్రంతా కూడా ఆమెను చెరుపుచూ ఉండి. ఈ పదాలు చదువుతున్నప్పుడు నాకే చాలా బాధగా ఉంది. ఒక గ్యాంగ్ రేప్, ఒక నిస్సహాయ అబలను రాత్రంతా వారు చెడుపుతూ ఉన్నారు. ఎంతగా చెరిపారంటే ఆమె చనిపోయింది. మా రేప్ కేసులో ఆవిడ చనిపోయింది. ఉదయముననే వారు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి
వెలుగు వచ్చే వరకు యజమానుడన్న మనిషిని ఇంటి ద్వారాన పడి ఉంది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి త్రోవను వెళ్తుకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి బయట చేతులు చాచి గడప మీద పెట్టి ఉంది. అతడు లెమ్ము వెళుదము అని ఆమెను తట్టి లేపగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యలేదు, ఆమె చనిపోయి ఉన్నది. అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. గాయపడిన మనసుతో లేవీడు వెళుతూ ఉన్నాడు. ప్రేమతో మాట్లాడి భార్యలో పరివర్తన తీసుకొని వచ్చి తన తప్పిదాన్ని క్షమించి, ఎందుకంటే అమ్మాయి అప్పటికే వ్యభిచరించి వెళ్ళిపోయి 4 మాసాలు అయిపోయింది. అయినా సరే ఆమెను క్షమించి తెచ్చుకోవటానికి ముందుకెళ్ళిన ఆ లేవీయుడు ఒక శవాన్ని తెచ్చుకున్నాడు. అది అతని హృదయంలో చాలా గొప్ప బాధాకరమైన విషయం. అతడు తన ఇంటికి వెళ్ళి కత్తి పట్టుకొని తన ఉపపత్ని శవమును తీసుకొని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలకు కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నింటికీ ఆ ముక్కలను పంపాడు. కనాను భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి 12 ట్రైబ్స్ ఉన్న ప్రదేశం అంతటికి ఆ యొక్క మాంసపు ముద్దలను ప్యాక్ చేసి పంపించాడు. ఎప్పుడైతే ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క శరీరపు అవయవపు ముద్ద ప్యాకేజ్లో చేరిందో వారంతా కూడా ఒక చోట కూడుకొని బాధపడటం ప్రారంభించారు. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఈలాటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. ఇది మీరు మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. నేను మీకు చెప్పాను కదా, ఉదయకాలాన నేను ఒక ఆర్టికల్ రాశాను కూర్చునని. అందులో నేను ఫోకస్ చేసిన అంశం ఏమిటంటే సమాజముగా ఇశ్రాయేలీయులు ఇండివిజువల్గా మరియు ఒక ఫ్యామిలీగా మరియు ఒక సొసైటీగా ఒక గ్రూప్గా అవేర్నెస్ కలిగి ఉన్నారండి. పాపం జరగకూడదు మన మధ్యలో. వీ షుడ్ డూ ఇండివిజువల్లీ సంథింగ్ ఫర్ దట్. నేను నా బాధ్యతగా దీని కొరకు ఏదైనా చేసి తీరాలి. హౌ కెన్ ఐ బీ సైలెంట్? నేను ఎట్లా మౌనంగా ఉంటాను? ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇశ్రాయేలీలో జరిగితే నేను ఎట్లా మౌనంగా ఉంటాను? హౌ కెన్ ఐ బీ ద సైలెంట్? నేను ఎట్లా మౌనంగా ఉంటాను? ఉండలేను. నేను మౌనంగా ఉండలేను అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా 4 లక్షల మంది పోగైపోయారండి. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ మీద ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను నేను ఒక స్థలానికి. ఆ స్థలం పేరేది చెప్పను కానీ ఆ స్థలంలో నేను నిలబడి నేను ఆ వ్యక్తిని గురించి ఆరా తీస్తున్నాను. 15 నిమిషాల్లో నన్ను 10-15 మంది వచ్చి యవనస్తులు చుట్టుముట్టారు. మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు? ఆ పర్పస్ ఏంటో చెబితే కానీ ఆ వ్యక్తిని మేము బయట పెట్టమన్నారు. ఒక ఏలూరులో ఒక చిన్న ప్రాంతం, అది ఒక 100-150 హౌసెస్ ఉండే ప్రాంతం అది. నేను ఎందుకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ సివిలియన్స్, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఒక అవేర్నెస్ ఉంది. ఎవరైనా మన ప్రాంతం వారిని గురించి ఎంక్వైరీ చేసినా, దాడి చేసే ప్రయత్నం చేసినా, వాకప్ చేసినా, మంచి కొరకైనా చెడు కొరకైనా సరే వెంటనే అనేక మంది అలర్ట్ అవటం నేను చూశాను. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, అటువంటి అలర్ట్నెస్ ఉందా? పాస్టర్లు ఆడపిల్లలను తీసుకుని వెళ్ళి అమ్మేసుకుంటున్నారంటే రెస్పాండ్ అయ్యేటువంటి ఒక పాస్టర్ కనపడటం లేదు వాళ్ళ. ఇట్స్ ట్రూ. ఒక క్రైస్తవ నాయకుడిగా నేను మనవి చేస్తున్నాను. పాస్టర్స్ రేప్స్ చేస్తున్నారు అని పేపర్స్లో స్టేట్మెంట్స్ వస్తుంటే మాట్లాడే క్రైస్తవ నాయకులు కరువైపోయారండి. సమాజంలో అవేర్నెస్, క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యంగా ఏ విధమైనటువంటి ఆ స్పృహ ఉన్నది? పాపాన్ని గుర్చిన ఖండనను ఇవ్వవలసిన బాధ్యత విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు ఈనాడు? ఇలాగే మనం వదిలిపెట్టి తరాలు గడిపేసుకుంటే సమాజంలో ప్రభు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి.
మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా, విశ్వాసమును కనుగొనునా. ఇశ్రాయేలీయులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండిరి, ఆలోచన చేసుకొనుచు ఉండిరి, మనసునకు తెచ్చుకొనుచు ఉండిరి. ఈనాడు క్రైస్తవ సమాజం సేవకులు సంఘటితంగా కూడుకుంటానికి వేదిక లేదు. నేను అనుకుంటాను, శ్రమలు వస్తే వస్తారా ఏకత్వానికి అని. ఈ రాత్రి వాక్యం ముగించే ముందు నేను చెబుతున్నాను, ఆనాటి దృష్టాంతాలు అన్నీ కూడా ఈనాడు మన మార్పు కొరకు, సమాజంలో క్రైస్తవుడు చూపించాల్సినటువంటి విద్యుత్ ధర్మం కొరకు అనుగ్రహించబడిన దృష్టాంతాలు. ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ప్రవర్తించారు, ఈనాడు కృప చొప్పున మనం ఎలా ప్రవర్తించాలి, ఇది మనం నేర్చుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారుల మనుమలు, కుమార్తె గారి బిడ్డలు శ్యాంబాబు, స్వరూపరాణి గారుల జన్మదినముల సందర్భంగా కుటుంబం సహకారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు రాజారావు గారు, కన్యాకుమారి గారు, పవిత్ర గారు, శ్యాంబాబు, స్వరూపరాణి గారు మరియు రాజారావు గారు కుమారుడు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యం విన్నవారిని దీవించండి. క్రైస్తవులు సంఘాలలో ప్రజల ప్రవర్తనను సంస్కరించుకోవటానికి, ప్రభు జీవితాలను రూపాంతరపరుచుకుంటానికి, జీవితాలను పునరుద్ధీకరించుకోవటానికి కృప చూపండి. యేసే పరిష్కారం ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలిగే ఒక సాధనంగా ఆశీర్వదించండి. మీ సేవకుడైన నన్ను బలహీనంగా ఉన్నాను, బలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండను గాక.